ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు అడగడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీసీ ఉపరాష్ట్రపతి కాబోతున్నారని ఆయన మీడియాతో చిట్చాట్లో తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం సహజమన్న కిషన్ రెడ్డి తమ పార్టీలో చేరాలంటే ముందు రాజీనామా చేయాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ అలాగే తమ పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇతర పార్టీల వారు వస్తేనే బీజేపీ బలోపేతం అవుతుందన్న వాదనకు తాను ఒప్పుకోను అని చెప్పిన కిషన్ రెడ్డి బీజేపీ వైపు రైతులు, యువత, మహిళల మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని ఆరోపించిన కిషన్ రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు అడగడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీసీ ఉపరాష్ట్రపతి కాబోతున్నారని ఆయన మీడియాతో చిట్చాట్లో తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం సహజమన్న కిషన్ రెడ్డి తమ పార్టీలో చేరాలంటే మాత్రం ముందు రాజీనామా చేయాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ అలాగే తమ పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇతర పార్టీల వారు వస్తేనే బీజేపీ బలోపేతం అవుతుందన్న వాదనకు తాను ఒప్పుకోను అని చెప్పిన కిషన్ రెడ్డి బీజేపీ వైపు రైతులు, యువత, మహిళల మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారంటూ విమర్శించారు. మీడియా చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు అడగడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీసీ ఉపరాష్ట్రపతి కాబోతున్నారని ఆయన మీడియాతో చిట్చాట్లో తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అనేది సహజమన్న కిషన్ రెడ్డి తమ పార్టీలో చేరాలంటే మాత్రం ముందు రాజీనామా చేయాలన్నారు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేందర్ అలాగే తమ పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. ఇతర పార్టీల వారు వస్తేనే బీజేపీ బలోపేతం అవుతుందన్న వాదనకు తాను ఒప్పుకోను అని చెప్పారు కిషన్ రెడ్డి. బీజేపీ వైపు రైతులు, యువత, మహిళల మద్దతు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇస్తున్నారంటూ విమర్శించారు.